హలో, వెల్కమ్ టు జేఈ తెలుగు మంత్ర. ఈరోజు మనం ఫిజిక్స్ స్టార్ట్ చేద్దాం. ఫిజిక్స్లో మెకానిక్స్ స్టార్ట్ చేద్దాం. మెకానిక్స్ అనేది జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. ఇందులో దాదాపుగా 25 to 30% క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇయర్ వైజ్గా మారుతూ ఉంటుంది. ఓకే, అసలు ఫస్ట్ ఈ మెకానిక్స్ అంటే ఏంటి చూద్దాం. వాట్ ఈజ్ మెకానిక్స్? మెకానిక్స్ అంటే స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ద ఫోర్సెస్ దట్ కాజ్ ఆర్ ఎఫెక్ట్ దిస్ మోషన్. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, మోషన్లో ఉంటాయి. ఈ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్స్ మీద కొన్ని ఫోర్సెస్ పనిచేస్తుంటాయి. ఈ ఫోర్సెస్ ఆ మోషన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, దానికి దీనికి ఉన్న రిలేషన్, మూమెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ది ఫోర్స్ అప్లైడ్, ఈ రెండింటి మధ్య రిలేషన్ తెలియజేసేదే మెకానిక్స్. దీన్ని స్టడీ చేసేదే మెకానిక్స్ అన్నమాట. ఇప్పుడు ఈ మెకానిక్స్ గురించి స్టార్టింగ్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూమెంట్లో ఉంది అంటే దానికి కారణం ఏంటి, దాని మీద అప్లై చేసే ఫోర్స్. ఓకేనా? దీని గురించి అరిస్టాటిల్, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అరిస్టాటిల్ ఏమనుకున్నాడంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూమెంట్లో ఉంది అంటే దాని మీద ఫోర్స్ అప్లై ఉంటేనే మూమెంట్లో ఉంటుంది అన్నాడు. ఇది అరిస్టాటిల్ భావన. ఇది కొన్నేళ్ల పాటు అదే నడిచింది. అంటే ఏదైనా ఒక ఫోర్స్ అప్లై చేస్తేనే ఒక ఆబ్జెక్ట్ మూమెంట్లో ఉంటుంది అని. కానీ తర్వాత గెలీలియో పేరు వినే ఉంటారు కదా. అతను 17th centuryలో గెలీలియో ఏం చేశాడంటే, దీని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. ఫోర్స్ అప్లై చేస్తేనే మూమెంట్లో ఉంటుందా లేదా, ఇలా చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడంటే, ఒక ఇంక్లైన్డ్ సర్ఫేస్ తీసుకున్నాడు. ఒక ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఇలా తీసుకున్నాడు. ఇక్కడ ఒక బాల్ తీసుకుని వదిలాడు. ఈ పైనుంచి ఒక బాల్ని వదిలాడు. ఈ బాల్ని వదిలి ఏమైంది, ఇది మూమెంట్లోకి వచ్చి కిందకి వెళ్ళే కొద్దీ స్పీడ్ పెరిగిపోయింది. అంటే యాక్సలరేషన్ పెరిగింది. యాక్సలరేషన్ పెరిగి కింద పడింది. సహజమే కదా. తర్వాత ఈ బాల్ని కింద నుంచి పైకి వదిలాడు. ఇలా ఈ బాల్ కింద నుంచి ఇలా పైకి వదిలాడు. పైకి వెళ్ళే కొద్దీ ఏమైంది, స్లో అయిపోయింది. రిటార్డేషన్ వచ్చేసింది. రిటార్డ్ అయిపోయింది. ఇది ఒకటి చూశాడు. నెక్స్ట్ హారిజంటల్ ప్లేన్ తీసుకున్నాడు. ఇక్కడ ఒక బాల్ తీసుకొని ఇలా పుష్ చేశాడు. దీన్ని చేస్తే ఏమైంది, అది కాన్స్టాంట్ మోషన్లో వెళ్ళింది, యూనిఫామ్ మోషన్లో వెళ్ళిపోయింది. ఇలా 3 చేశాడు. అంటే మనం చేసిన ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది రకరకాలుగా దాని యాక్సిలరేషన్ మారుతోంది. ఒక హారిజంటల్ ప్లేన్లో మాత్రమే యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది. ఇది ఒకటి గమనించాడు. తర్వాత డబుల్ ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకున్నాడు. తీసుకొని ఒక బాల్ని ఇక్కడ వదిలాడు. ఈ వదిలితే ఈ బాల్ ఇలా వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేసింది. దాదాపుగా ఈక్వల్ హైట్ లేదా కొంచెం తక్కువ ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ కొంచెం కిందకి దింపాడు కొంచెం. ఇప్పుడు బాల్ వదిలాడు. బాల్ వదిలితే ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా వెళ్ళింది, ఇక్కడ దాకా వెళ్ళింది. అంటే దీనికన్నా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది బాల్. నెక్స్ట్ ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ని టోటల్గా హారిజంటల్గా పెట్టేశాడు. ఇప్పుడు బాల్ వదిలాడు. బాల్ వదిలితే ఏమైంది, ఇలా స్ట్రైట్గా ఇన్ఫినిట్ డిస్టెన్స్ వెళ్ళిపోతూ ఉంది. అలా వెళ్ళిపోతూనే ఉంది. ఇప్పుడు చూశాడు, ఇక్కడ బాల్ వదిలితే కొంత దూరం వెళ్ళి వచ్చింది. ఇక్కడ బాల్ వదిలితే ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళింది. ఇక్కడ బాల్ వదిలితే ఇక ఇన్ఫినిట్గా వెళ్ళిపోతుంది. కానీ అప్లైడ్ ఫోర్స్ ఒకటే, కానీ చూడండి ఆ ప్లేన్ బట్టి రకరకాలుగా దాని బిహేవియర్ మారిపోయింది. దీన్ని బట్టి ఏమనుకున్నాడంటే, యూనిఫామ్ మోషన్లో ఉన్నది ఎప్పుడు యూనిఫామ్ మోషన్లోనే వెళ్తూ ఉంటుంది అని కనిపెట్టాడు. ఫస్ట్ దీన్ని ఇనర్షియా అంటారు. ఏదైనా ఒక ఆబ్జెక్టు యూనిఫామ్ మోషన్లో కనుక ఉంటే అది ఆ యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది. ఇఫ్ దేర్ ఈజ్ నో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్,
దీన్నే ఇనర్షియా అంటారు. ఇప్పుడు ఒక బాల్ తీసుకొని ఫ్లోర్ మీద ఇలా వేసాం. వేస్తే మన రూల్ ప్రకారం ఏమిటి, అది అలాగే పోతూనే ఉండాలి. కానీ పోతుందా? కొంత దూరం పోయాక ఆగిపోతుంది కదా. ఎందుకు ఆగిపోతుంది? కారణం ఏంటి? దీనికి రెండు రకాలు చెబుతారు. ఒకటి, సైన్స్ పెద్ద తెలియని వాళ్ళు ఏమంటారంటే, మనం వేసిన ఫోర్స్ అంతవరకే ఉంది, ఆ ఫోర్స్ అవగానే ఆగిపోయింది అంటారు. కానీ సైన్స్ తెలిసిన వాళ్ళు ఏమంటారు, ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఆగింది అంటారు. అలాగే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, ఒక బాల్. ఈ బాల్ని తీసుకున్నాం, దీని మీద ఒక ఫోర్స్ అప్లై చేసాం. ఇక ఫోర్స్ అప్లై చేశాక ఇది మోషన్లో ఉంటుంది, కదులుతుంది. కానీ దీని మీద ఈ సర్ఫేస్ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ దీని మీద పనిచేస్తుంది. ఈ బాల్ కనుక మూమెంట్లో ఉండాలి అంటే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఫోర్స్ ఇక్కడ అప్లై అవ్వాలి. దీనికన్నా ఈ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఇది మూమెంట్లో ఉంటుంది. దీనికన్నా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే ఇది మూమెంట్లో ఉండదు. ఈ ఫ్రిక్షనల్ ఫోర్సు అప్లైడ్ ఫోర్స్ ఈ రెండు ఈక్వల్ అయితే ఇది రెస్ట్లో ఉంటుంది లేదా యూనిఫామ్ మోషన్లో ఉంటుంది. ఇప్పుడు ఫోర్స్ అప్లై చేసాం, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ఒకవేళ ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదనుకోండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ 0, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది లేదు, స్మూత్ సర్ఫేస్. ఒక్కసారి ఫోర్స్ అప్లై చేస్తే ఇక అది యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది, ఇక ఆగదు, యూనిఫామ్ మోషన్లో వెళ్తూనే ఉంటుంది. లేదు, ఒకవేళ రెస్ట్లో ఉంది, ఇక అది రెస్ట్లోనే ఉంటుంది. దీన్నే ఇనర్షియా అంటారు. ఇనర్షియా అంటే ఏమి లేదు, రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉంటుంది, యూనిఫామ్ మోషన్లో ఉన్నది యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది. దీన్ని రెసిస్టెన్స్ టు చేంజ్ అంటారు. అంటే చేంజ్కి ఒప్పుకోదు, అది అసలు మార్పుకు ఒప్పుకోదు. నేను ఇంతే అంటుంది. అది ఇనర్షియా అంటే నేను ఇలాగే ఉంటా, ఆ టైపు. అది గుర్తుంచుకోండి. ఇనర్షియా అంటే రెసిస్టెన్స్ టు చేంజ్, మారను నేను ఇంతే అంటుంది. దీన్నే కొంచెం గెలీలియో ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. తర్వాత ఐజాక్ న్యూటన్ దాన్ని కాస్త ఇంప్రూవ్ చేసి దాన్నే ఫస్ట్ లాగా పెట్టాడు. ఫస్ట్ లా అంటే ఏం లేదు, సేమ్ ఇదే. నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఎఫ్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ రెండు ఈక్వల్ అయ్యి అనుకోండి. ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ ఎఫ్ రెండు కనుక ఈక్వల్ అయితే ఇక్కడ నెట్ ఫోర్స్ 0 అవుతుంది. నెట్ ఫోర్స్ 0. ఇక్కడ ఫోర్స్ ఉంది కానీ దీన్ని క్యాన్సిల్ చేస్తూ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఈ రెండు కనుక ఈక్వల్ అయిపోతే నో నెట్ ఫోర్స్. ఈ నో నెట్ ఫోర్స్ అనేది 0 అయినప్పుడు రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంటుంది, యూనిఫామ్ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది. ఇదే న్యూటన్స్ ఫస్ట్ లా. యూనిఫామ్ మోషన్ అంటే తెలుసు కదా, ఒకే రకమైన వేగం. ఇప్పుడు మనం బండి మీద వెళ్తున్నాం, హోండా యాక్టివా ఎక్కాం, స్టార్ట్ చేసాం, 40 km/h వెళ్తున్నాం. 40 km/h. ఇక ఇదే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అదే యూనిఫామ్ మోషన్. అంటే ఒక అవర్కి 40 km స్పీడ్ చొప్పున వెళ్తుంటే అదే మెయింటైన్ చేస్తే అది యూనిఫామ్ మోషన్. లేదు, ఒక 5 minutes ఇలా వెళ్ళాం, నెక్స్ట్ 5 minutes 50 వెళ్ళాం, నెక్స్ట్ 5 minutes 55 వెళ్ళాం, నెక్స్ట్ 5 minutes 60 వెళ్ళాం. ఇది నాన్ యూనిఫామ్ మోషన్. ఇక్కడ యాక్సలరేషన్ ఉంది, దీన్ని యాక్సలరేషన్ అంటారు, నాన్ యూనిఫామ్ మోషన్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక టేబుల్ మీద ఒక బుక్. ఇక్కడ ఒక బుక్ ఉంది అనుకున్నాం, టేబుల్ మీద ఒక బుక్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇది రెస్ట్లో ఉంది, కదలట్లా, రెస్ట్లో ఉంది. దీని మీద ఏమేమి ఫోర్స్లు పనిచేస్తూ ఉంటాయి? ఒకటి అందరికీ తెలుసుకుంది, గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఉంటుంది. అంటే ఈ బుక్ యొక్క వెయిట్ అనమాట. ఈ వెయిట్ కిందకి పనిచేస్తుంది, ఇది W అనుకుందాం. నెక్స్ట్ ఈ బుక్ ఈ టేబుల్కి కాంటాక్ట్లో ఉంది కదా,
టేబుల్ మీద బుక్ ఉంది. ఈ కాంటాక్ట్ ఫోర్స్ అనేది ఉంటుంది, దీన్ని ఎన్ అంటారు. ఇది ఎన్ అనుకుందాం, ఈ కాంటాక్ట్ ఫోర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని మీద నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత? నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమైనా పనిచేస్తుందా? ఎప్పుడైనా సరే బుక్ రెస్ట్లో ఉంది అంటే, ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది అంటే నో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది 0. అప్పుడు నెక్స్ట్ కానీ ఇక్కడ 2 ఫోర్స్లు పనిచేస్తున్నాయిగా. ఒకటి కాంటాక్ట్ ఫోర్స్ పనిచేస్తుంది, ఇంకోటి గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది. మరి ఈ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అవ్వాలంటే మిగతా ఏ ఫోర్స్లు ఉన్నా అవన్నీ క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోవాలి. కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ అవ్వాలి. ఈ కాంటాక్ట్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ 2 ఈక్వల్ అవ్వాలి, ఎందుకంటే ఇది రెస్ట్లో ఉంది కాబట్టి. ఒకవేళ ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ ఒక కారు మోషన్లో ఉంది అనుకుందాం. ఇప్పుడు ఒక కారు మోషన్లో ఉంది. ఒక కారు ఇప్పుడు ఇది యూనిఫామ్ మోషన్లో ఉంది అనుకుందాం. ఇప్పుడు మోషన్లో ఉంటే ఇంజన్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత మన న్యూటన్స్ ఫస్ట్ లా ప్రకారం యూనిఫామ్ మోషన్లో అది వెళ్ళిపోతూనే ఉండాలి, ఇక పెట్రోల్తో పని లేకుండా. కానీ పెట్రోల్ ఇంజన్ ఎందుకు వాడుతున్నాం మనం? రోడ్డు మీద ఉండే ఫ్రిక్షన్ వల్ల. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది కదా, ఎఫ్ అనే ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ని అధిగమించడానికి, ఓవర్కమ్ చేయడానికి మనం ఇంజన్ స్టార్ట్ చేయాలి, పెట్రోల్ని వాడాలి. లేదంటే పెట్రోల్ లేకుండా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట రోడ్డు మీద. ఫ్రిక్షన్ లేకపోతే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఫ్రిక్షన్ ఉంది కాబట్టి మనం పెట్రోల్ని, ఇంజన్ని వాడుతున్నాం, అంటే ఎనర్జీని అక్కడ వాడుతున్నాం. ఇది ఒకవేళ యూనిఫామ్ మోషన్లో వెళ్ళింది అనుకోండి, ఒక 100 km/h 100 km/h వెళ్ళింది అనుకోండి, అంటే అదే యూనిఫామ్ మోషన్, ఇక పెరగడం తగ్గడం లేదు. యూనిఫామ్ ఒకటే ఇదిలో కనుక వెళ్తే నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0. ఎందుకంటే యూనిఫామ్. ఇక్కడ రెస్ట్. ఈ 2 రెస్ట్లో ఉన్నప్పుడు, యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ మస్ట్ బి 0. కాబట్టి ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్, అప్లైడ్ ఫోర్స్, లోపల మన ఇంజిన్ ద్వారా వచ్చే ఫోర్స్ 2 ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితేనే ఇది యూనిఫామ్ మోషన్లో ఉంటుంది. ఈక్వల్ కాకపోతే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువయ్యి ఈ ఫోర్స్ తగ్గితే కారు ఆగిపోతుంది, స్లో అయిపోతుంది. లేదు, ఫ్రిక్షనల్ ఫోర్స్ కంటే ఇంజన్ పవర్ పెరిగితే, మనం ఎక్కువ వాడితే, ఎక్కువ స్పీడ్ పెంచితే స్పీడ్ ఎక్కువ అయిపోతుంది. అర్థమైంది కదా?